ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. తిరుగలిని బాబా త్రిప్పటానికి గల కారణం షిరిడీ ప్రజలు హేమాత్ పంత్కు వివరించింది సముచితమే అయి ఉంటుంది. కానీ దాని అంతరార్థం వేరే కూడా అయి ఉండవచ్చు కదా. సాయిబాబా షిరిడీలో 60 సంవత్సరాలున్నారు. ఇంచుమించు ఆ కాలమంతా కూడా ఆయన రోజు కొంతసేపైనా తిరగలిని తిప్పేవారు. అది గోధుమలను పిండి పట్టడం కాదు, ప్రజల కష్టాలు, పాపాలు, మానసిక వ్యధలు, శరీర రుగ్మతలు, దారి జబాదలు, వీటిని తిరగలి పట్టి పోగొట్టేవారు. తిరుగలికి గల క్రింది రాయి, పైరాయి, కర్మ, భక్తి అనేవి. దానిని తిప్పే పిడి జ్ఞానానికి ప్రతీక. సాయిబాబా సిద్ధాంతం బట్టి మానవులకి ఆత్మజ్ఞానం ఉదయించాలంటే కోరికలు, పాపాలు, అహంకారం నిర్మూలనం కావాలి. ఇది సామాన్యంగా సాధ్యం కాని పని. జ్ఞానాన్ని ఆశ్రయించి సత్కర్మలను ఆచరిస్తూ భక్తి భావాన్ని పెంపొందించుకుని దేహాభిమానాన్ని వదిలి సతమతమైతే కాని సాధకుడు మోక్ష మార్గాన్ని చూడలేడు. దీనికి సంబంధించి కబీరు వృత్తాంతం. కబీరు గురువు నిపత్ రంజన్ ఒక ఇల్లాలు ధాన్యాన్ని తిరగలిలో పోసి తిప్పుతుంది. కబీర్ ఆ దృశ్యాన్ని చూసి ఏడుస్తూ గురువుతో, జనన మరణ ప్రవాహ రూపమగు పెద్ద తిరుగలిలో పడి మానవుడు ఇలాగే నలిగి నూకై పిండై నేలపాలైపోతున్నాడు కదా, నా గతి ఏమిటి అని అడిగాడు. శిష్యుని చింతబాపటానికి కబీరు గురువు అతనిని ఇలా ఓదార్చారు. తిరుగలిలో క్రింది రాతికి ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు చుట్టూ ఉన్న గింజలు ఏమాత్రం నలుగక భద్రంగా ఉంటాయి. ఇరుసును ఆశ్రయించిన గింజలలాగే సద్గురు పాదాల చెంత చేరిన శిష్యులకేమీ భయం కలగదు. గురువును ఆశ్రయించిన వారు క్షేమంగా బ్రతికి చివరకు మోక్షాన్ని పొందుతారని సమాధానపరిచారు. ఓం సాయి దేవాయ నమః.